హైడ్రా ఒక నివేదిక ఇచ్చిందట. 262 నిర్మాణాలు మేము కూల్చేసినాం, 111 ఎకరాలు ఇప్పటి వరకు మేము స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు. ఆక్రమణల తొలగింపు పైన హైడ్రా నివేదిక ఇచ్చింది. నవరాత్రులు ముగియగానే మళ్ళీ కూల్చివేతలు. 6 అధికారుల వాంగ్మూలాలు నమోదు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన వారిని ప్రశ్నించిన పోలీసులు. త్వరలో సిపికి నివేదిక, అనంతరం అధికారులపైన చర్యలట. ఎప్పుడు మొన్న ఒక 6 ఆఫీసర్ల మీద కేసులు పెట్టిరు కదా, సో వాళ్ళందరినీ విచారించారట, వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నారట. దాంతోపాటు అసలు ఇప్పటివరకు ఏమేమి పనులు చేసిరనంటే, మేము ఇప్పటివరకు 262 కూలగొట్టినాం, 111 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారట. ఈ 111 ఎకరాలు 1,00,000 ఎకరాల వరకు పోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ స్థాయిలో కబ్జాకు గురైంది. డౌట్ పడాల్సిన అక్కరేం లేదు. ఆ స్థాయిలో గవర్నమెంటు, చెరువులు ఈ రకంగా చూసుకుంటే కొన్ని లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అంతా తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఈ 111 దగ్గర 1,111 దగ్గర 10,111 దగ్గరనే ఆగిపోవద్దు, వెళ్ళాల ముందుకు. మొత్తం ఈ హైడ్రాని జిల్లా హైదరాబాద్ నుంచి హెచ్ఎండిఏ పరిధి నుంచి జిల్లాలకి, మండలాలకి, గ్రామాలకి విస్తరించాలి. అమీన్పూర్ పెద్ద చెరువులో అత్యధికంగా 51 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారట. ఏడా అమీన్పూర్ పెద్ద చెరువులో ఎవరిని కూలగొట్టిరు? అమీన్పూర్ పెద్ద చెరువులో ఏడియానే ఉన్నాయి కదా. అమీన్పూర్ పెద్ద చెరువు పక్కనే కట్టిన అదిత్రి వాడు దర్జాగా అట్లనే ఉన్నాడు కదా. 10 ఎకరాలు 20 ఎకరాలు దర్జాగా టవర్లు కడుతూనే ఉన్నాడు. -3 + 39 ఫ్లోర్స్ 10 టవర్లు వేస్తున్నాడు. స్టార్ట్ చేసిండు వరకు. మరి అదేం స్వాధీనం చేసుకోలేదే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆక్రమణలు తొలగించారట. ఎవరైనా? కాటసాని రాంభూపాల్ రెడ్డి అని పాణ్యం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. సో ఆయన అక్కడ చెరువుని కబ్జా పెట్టిండు, వాటిని కూల్చేసారు. సున్నం చెరువులో 10 ఎకరాల్లోని 42 నిర్మాణాలు కూల్చేసారు. చెరువులను చెరబట్టిన వారిపైన హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణల తొలగింపు, స్థలాల స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2.5 నెలల వ్యవధిలో పలు ప్రాంతాల్లోని చెరువులు, పార్కుల్లో 262 నిర్మాణాలు నేలమట్టం చేసింది. 111.72 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నది. ఈ మేరకు హైడ్రా బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూన్ 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు చెరువులు, పార్కులు, రోడ్లపైన ఆక్రమణలు తొలగించారు. తాజాగా అమీన్పూర్లోని పెద్ద చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న ఏపీలోని పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఆక్రమణలు తొలగించేశారు. 51 ఎకరాల స్థలంలో లేఅవుట్ అభివృద్ధి, చిన్న గదులు, ఇతరత్రా 24 నిర్మాణాలు, 24 కూల్చివేతలు చేశారు. సున్నం చెరువులో 40 షెడ్లు, 2 RCC నిర్మాణాలు, గ్రౌండ్ ప్లస్ 4 అంతస్తుల భవనం, 1 గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల భవనాలు, రెండింటిని నేలమట్టం చేశారు. ఆయా నిర్మాణాలు 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నాయి. మల్లంపేటలోని కత్వా చెరువులో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 13 విల్లాలు కూల్చేశారు. మరో 5 నిర్మాణాల కూల్చివేతలపైన ఉన్నత స్థాయిలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు రాజేంద్రనగర్ అప్పా చెరువులో 14 భారీ షెడ్లు నేలమట్టం చేసి 3.2 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తుమ్మిడికుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను గత నెలలో కూల్చిన విషయం తెలిసిందే. గండిపేట్, రాజేంద్రనగర్, బుమ్రుక్ దౌలా, ఈర్లా, ఎర్రకుంట, చింతల్ చెరువు తదితర ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు తొలగించారు. అత్యధికంగా చింతల్ చెరువులో 54, బుమ్రుక్ దౌలా చెరువులో 45 అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. గండిపేట చెరువు FTL పరిధిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు తొలగించినట్లు హైడ్రా పేర్కొన్నది. సో నేనేమంటున్నా, మీరు చాలా చేయాల్సింది ఇంకా ఉన్నది, చేస్తారని మేము ఆశిస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. అందుకే ఒక్కొక్క ఎవిడెన్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం మా వైపు నుంచి మేము చేస్తున్నాం. మాకున్న సోర్సెస్ ప్రకారంగా గణపతి నవరాత్రుల నేపథ్యంలో మరో దఫా కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. పలు చెరువుల్లో ఆక్రమణలపైన నిర్ధారణకు వచ్చిన గణేష్ నవరాత్రుల నేపథ్యంలో కాస్త స్పీడ్ తగ్గించారట. పోలీసులు బందోబస్తులో ఉన్నందున అవసరమైన మేర సిబ్బంది అందుబాటులో ఉంటారా లేదా అన్నది తెలుసుకుంటున్నారట. ఈ విషయంపైన పోలీసు అధికారులతో మాట్లాడుతున్నట్లు హైడ్రా వర్గాలు తెలిపాయి. సిబ్బంది అందుబాటులో ఉంటే వారాంతంలో కూల్చివేతలు ఉండే అవకాశం ఉన్నది, లేకపోతే నిమజ్జనం ముగిసిన తర్వాత ఆక్రమణలు తొలగించబోతున్నారట. సో ఈ వీకెండ్ కూడా నిమజ్జనం పెద్ద ఎత్తున ఉంటున్నాయి, స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఆఫ్టర్ గణేష్ నిమజ్జనం తర్వాత మళ్ళీ ఉంటాయట. చూద్దాం ఎవరికి కూలుస్తారో ఏం కథ.